హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. లావు శ్రీకృష్ణ ఈ పేరు గురించి మీ అందరికీ తెలుసు. గతంలో వైఎస్ఆర్సిపి పార్టీలో ఉన్నటువంటి ఈయన ఇప్పుడు టీడీపీలోకి జంప్ అయ్యి అక్కడ ఎమ్మెల్యేగా మంత్రిగా తన వ్యవహారం చక్కబెడుతూ ఉన్నారు. అయితే ఈ లావు శ్రీకృష్ణ గురించి మీకు తెలియని ఒక విషయం నేను చెప్పాలనుకున్నాను. ఎందుకంటే ఈ లావు శ్రీకృష్ణ గారు ఈ మధ్య కాలంలో మాటికి ఒకసారి అమిత్ షా దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి పైన కంప్లైంట్ చేయడం జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి సోషల్ ఈవీలని, ఈయన రాక్షసుడని, అదని ఇదని, ఈయన వల్ల శాంతి భద్రతలకు ముప్పు ఉందని అసలు అనేక విధాలుగా అమిత్ షా దగ్గరికి వెళ్ళి రాసుకు పూసుకుని అమిత్ షా తోటి అన్ని చెప్పడం జరుగుతుంది. రీసెంట్ గా కూడా ఒక లెటర్ రాసి నిన్న జరిగినటువంటి ఓదార్పు సంబంధించి కూడా ఒక లెటర్ రాయడం జరిగింది. దానికి సంబంధించి ఒక ఆర్టికల్ కూడా ప్రచురితమైంది. ఎంత దారుణం అంటే అంత దారుణం. శాంతి భద్రతలకు ముప్పుగా జగన్మోహన్ రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లోక్సభ టీడీపీ ఫ్లోర్ లీడర్ లావు శ్రీకృష్ణ దేవరాయలు లేక పేరులో ఉన్న రాజ్యసం నీ బ్రతుకులో లేకుండా పోయిందా లావు శ్రీకృష్ణ రాయ అంటూ వైఎస్ఆర్సిపి వాళ్ళంతా అడుగుతున్నారు. ఎందుకంటే లావు శ్రీకృష్ణ దేవరాయ వాళ్ళ తండ్రి లావు రత్తయ్య గారు టీడీపీలో 30 సంవత్సరాలు పనిచేశారు. టీడీపీ కార్యకర్తగా, టీడీపీ నాయకుడిగా ఆయనకంటూ ఒక గుర్తింపు ఉంది. కానీ ఎంత ట్రై చేసినా లావు శ్రీకృష్ణ రాయని చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలకు పనికిరాడు పక్కన పడేయండి అంటూ మన లావు శ్రీకృష్ణ గురించి మాట్లాడుతూ ఉండగా టీడీపీలో ఉండగా ఎప్పటికీ నా కొడుకు ఎమ్మెల్యే కాలేడు, మంత్రి కాలేడు అని ఫీల్ అయ్యి వైఎస్ఆర్సిపి పార్టీలో జాయిన్ అయ్యి చివరికి లావు శ్రీకృష్ణని మంత్రిగా చూడటం జరిగింది. ఆయన చివరి కోరిక తీర్చుకోవడం జరిగింది. ఇంత చేసిన జగన్మోహన్ రెడ్డి గారు కృతజ్ఞతాహీనుడిని పెంచి పోషించినట్టుగా అయింది. ఎందుకంటే టీడీపీలో ఉంటే లావు శ్రీకృష్ణని దేకే వాళ్ళు కూడా కదా ఇప్పటికి కూడా ఆల్పిత్ర అప్పల్లాగానే చూసేవారు. కానీ ఇప్పుడు ఆయన వైఎస్ఆర్సిపి పార్టీలో ఎంపీగా ఉండి, ఆయన ఎమ్మెల్యేగా ఉండి, ఆయనకు వచ్చిన పదవిని బట్టి ఇప్పుడు వైఎస్ఆర్సిపిలో ఆయన దక్కిన గౌరవాన్ని బట్టి ఆయనకి టీడీపీలో టికెట్ ఇచ్చారు, టీడీపీలో గెలవడం జరిగింది. ఇప్పుడు ఆయన విశ్వరూపం మనకి చూపించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే ఇంత కృతజ్ఞతాహీనుడా అనే విధంగా ఆయన ప్రవర్తన ఉంది అంటూ వైఎస్ఆర్సిపి పార్టీ వర్గాలు చెప్తూ ఉన్నాయి. ఇది దిశ ప్రతినిధి నసరాపేటకు సంబంధించిన ఆర్టికల్. ఇది పర్యటనల పేరుతో జగన్మోహన్ రెడ్డి విధ్వంసాన్ని సృష్టించాలని చూస్తున్నారు. లోక్సభలో టీడీపీ పక్ష నాయకుడు లావు శ్రీకృష్ణ దేవరాయలు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. జగన్ అరాచక వ్యవహారాలను ఆయన లేఖలో పేర్కొన్నారు. పాపిరెడ్డిపల్లిలో మాజీ సీఎం చేసినటువంటి వ్యాఖ్యలు పూర్తిగా అప్రజాస్వామికంగా ఉన్నాయని అన్నారు. అప్రజాస్వామికం ఏంటన్నా? అప్రజాస్వామికం ఎవరైతే చట్టానికి లోపడకుండా వ్యతిరేకంగా పనిచేస్తారో ఆ పోలీసులు బట్టలిప్పి జడ్జి ముందు నిలబెట్టి ఉద్యోగాలు ఓడగొట్టి బట్టలు తీసేస్తా అంటాం అప్రజాస్వామికమా? లేదే, ప్రజాస్వామికంగానే ఉంది. తప్పు చేసిన ప్రతి ఒక్కరిని జడ్జి ముందు నిలబెడతారు, కోర్టులో నిలబెడతారు, జాబ్ పోయేలా చేసి బట్టలు తీసి బయటకు పంపించేస్తారు. కామన్ ఇది. అందులో అప్రజాస్వామికం ఏముంది? ఎవరో వెంటబడి చంపేశారు వ్యక్తిని చంపేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్ళి పరామర్శించడం అప్రజాస్వామికం ఎట్లా అవుతుంది? అంటే నీకు అంత ధైర్యం దమ్ము లేదు, నువ్వు ఎక్కడ కుక్కిన పేర్లగా ఎక్కడో చచ్చిపోతా ఉంటావు, అలా అని అందరూ అలాగే ఉండాలంటే ఎలా? లేదంటే ఆడవాళ్ళ కాల్ డేటాలు తీస్తా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఎవడెవరితో మాట్లాడింది, ఎంతసేపు మాట్లాడింది, ఏం మాట్లాడింది అని ఇంటూ కూర్చుంటావు. లావు శ్రీకృష్ణ గారు మీరు అదేగా చేసింది. అందుకే కదా జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని తిట్టకుండా బయట నుంచి తోసేసింది. దానికి అడుపులో పెట్టుకుని ఆ తిట్లు గుర్తు చేసుకునే ఇటువంటి ప్రయత్నాలను చేస్తూ ఉన్నారు. అవునా కదా? ఓకే. ప్రభుత్వంపై విషం కక్కుతూ పోలీసుల నైతికతకు దెబ్బతీసేట్లుగా ఉన్నట్లు వివరించారు. 13 ఏళ్లుగా సిఐడి, ఈడీ కేసులో బెయిల్పై తిరుగుతూ ఉన్న జగన్ వ్యవస్థల్ని బెదిరించేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సొంత బాబాయ్ వివేకానందరెడ్డి హత్య కేసులో గుండెపోటుగా చిత్రీకరించి ఆ మరణాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్న నీచ వ్యక్తిగా అభివర్ణించారు. నిజంగా వైఎస్ వివేకానందరెడ్డి హత్యని రాజకీయాలకు వాడుకున్న వాళ్ళలో కూటమి ప్రభుత్వం టీడీపీ కన్నా ఎక్కువగా వాడుకున్న వాళ్ళు ఎవరు లేరు. జన సైనికుల కన్నా ఎక్కువగా వాడుకున్న వాళ్ళు ఎవరు లేరు. ఆ హత్యలో జగన్మోహన్ రెడ్డిని ముద్దాయిగా చూపిస్తూ టీడీపీ, జనసేన అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి దోషిగా చూపించి ఓట్లు అడుక్కున్న దరిద్రమైన బ్రతుకులు మీది. నిజం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి వివేకానంద రెడ్డి గారిని హత్య చేశారా లేదా అన్న విషయం తేల్చవలసింది. అప్పుడు
అధికారంలో ఉన్నటువంటి టీడీపీ పార్టీ. అప్పుడు తెలవలేదు. తర్వాత జగన్మోహన్ రెడ్డిలో సిబిఐ ఇన్వెస్టిగేషన్ వేశారు, సిట్ ఇన్వెస్టిగేషన్ వేశారు. ఒక కొలిక్కి వచ్చిన తర్వాత దాన్ని పక్కన పడేశారు. ఇప్పుడు మళ్ళీ మీ గవర్నమెంటే ఉంది, టీడీపీ గవర్నమెంట్. దమ్ము ధైర్యం ఉంటే మొగ పుట్టుకుపోతే దాన్ని ఒక దాడి చేసి దోషులను బయట తీయొచ్చు కదా. చేయలేరా? చేత కాదా? చేత కానప్పుడు ఈ సొల్లు కబుర్లు ఎందుకు? రావు శ్రీకృష్ణదేవరాయ అంటే పేరు పిలవడానికి కూడా మనసు రావట్లా. ఓకే, చేత కాదు. ఓకే, ఆ మరణాన్ని రాజకీయ ప్రయోజనాలుగా వాడుకొని నీచ వ్యక్తిగా అభివర్ణించారు. కోడికత్తి నుంచి రాళ్ల దాడి వరకు ప్రతిదీ ఒక నాటకమేనని, కులాలు వర్గాల మధ్య చిచ్చురేపేలా ప్రసంగాలు చేస్తున్నారంటూ ఈయన మాట్లాడారు. కులాలు మతాల మధ్య చిచ్చుల నువ్వు వెళ్ళి బీజేపీ పార్టీలో ఉన్న అమిత్ షాకి చెప్తున్నావా? అబ్బో, ఎవరు బాబు? గతంలో ఎస్సీ ఎస్టీ కులాల్లో ఎవరు పుడతారన్నది ఎవరు? బీసీలని ఏదో తోకలు కత్తిరిస్తా అంది ఎవరు? కులాల మధ్య చిచ్చులు పెట్టింది ఎవరు? మతాల మధ్య తిరుమల తిరుపతి లడ్డు విషయంలో పవన్ కళ్యాణ్ వెళ్ళి హిందువులకు సిగ్గు లేదా, శరం లేదా, ఇదే ఒక మసీదులో జరిగితే ఊరుకుంటారా, ఇదే ఒక చర్చిలో జరిగితే ఊరుకుంటారా, వాళ్ళలో ఉన్న కోసం కూడా మీకు లేదా అంటూ కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెడతానికి ట్రై చేసింది ఎవరు? అందరికి తెలుసు లావు శ్రీకృష్ణదేవరాయ. నీ పేరులో ఉన్న పవర్ నీ దగ్గర లేదు. పైగా బీజేపీకి వెళ్ళి కులాల మతాల గురించి చెప్తూ ఉన్నాం. మతతత్వ పార్టీ దగ్గరికి వెళ్ళి మతాల మధ్య చిచ్చులు పెడతాం, మతాలని ఎలా రెచ్చగొట్టాలో చెప్పడం, రెచ్చగొడుతున్నారని కంప్లైంట్ చేయడం వాళ్ళకి చాలా సిల్లీగా అనిపించుంటదే. అనిపించలేదా? ఏమో. కార్యకర్తలు రెచ్చగొట్టటువంటి శాంతి భద్రతలకు ముప్పు కలిగించే కుట్రలుగా శ్రీకృష్ణదేవరాయ స్పష్టం చేశారు. ముందుగా రోడ్డు ప్రయాణాలు ప్లాన్ చేసి స్క్రిప్ట్ ప్రకారం డ్రామాకి తెరలేపి అలజడులు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి ముందే రోడ్డు మార్గాన వెళ్ళాలనేసి ఫిక్స్ అయ్యి, అది అలా కాకుండా హెలికాప్టర్కి ఏదో ఇబ్బంది కలిగింది అనేసి, ఎయిర్ బ్రేక్ అయిందని చెప్పేసి ఆ రోడ్డు మార్గంలో వెళ్తూ దానిపైన కూడా ఇది క్రియేట్ చేయాలని చూస్తున్నారు. అంత తెలివితేటలు ఆయనకి ఎత్తుకుంటాయా? మీరు మామూలు కాదు, మీరు తోపు తురుముకాళ్ళు. లావు శ్రీకృష్ణదేవరాయ అనే వ్యక్తి ఎంత దారుణమైన వ్యక్తి అంటే, తండ్రి ఆశలు టీడీపీ తీర్చకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరి అక్కడ అధికారం పదవులు పొంది ఒక అమ్మాయి యొక్క డేటాని, కాల్ డేటాని, పర్సనల్ డేటాని ఇద్దరు ఎస్పీ రేంజ్, సిఐ రేంజ్ ఆఫీసర్స్ తో అక్రమంగా బయటికి తీపించి దాన్ని ఆయన దగ్గర పెట్టుకుంటే ఆ విషయం ఆవిడకి తెలిసి, ఎవరు ఆవిడ? దసరాపేట ఎమ్మెల్యే గారు. ఆవిడ తీసుకెళ్లి ఆయన పర్సనల్ గా చూసుకుంటే ఆ విషయం తెలిసి ఆవిడ కంప్లైంట్ చేస్తే, జగన్మోహన్ రెడ్డి తిట్టకుండా తిడితే బయటకు వచ్చి ఏడ్చుకుంటా ఆ పార్టీలో ఉండలేను, ఆడపిల్ల ముందు అభిమానం జరిగిందని భావించి ఆ విడుదల రజని ఫేస్ చూడలేక, జగన్మోహన్ రెడ్డిని ఫేస్ చేయలేక టీడీపీలోకి వెళ్ళి అక్కడ జగన్మోహన్ రెడ్డి చేసిన అవమానాన్ని తలుచుకుంటూ అప్పుడప్పుడు ఇలా లేఖలు వెళ్ళి కలిసి కంప్లైంట్ చేయటాలు చేస్తూ ఉంటాడు. అంతే, అంతమించి ఏం లేదు ఇక్కడ. అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లావు శ్రీకృష్ణదేవరాయలు గారు చేసినటువంటి ఈ గొప్ప పనిని మీరు ఎలా చూస్తున్నారో ఒకసారి కామెంట్ రూపంలో కింద తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. మురళీ సింగ్.